తెలియజేద్దామని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే మీరు చేయబడి మత్తయి సువార్త తప్పితే మలాకీ గ్రంథం తప్పితే నేను వచ్చినట్లేంటి అని అనుకుంటారని కొద్దిగా మార్పు చేసి మరొక పుస్తకానికి ఎఫెసీ పత్రిక కానీ లేకపోతే ఇంకా మనకి హెబ్రీ పత్రిక ఉంది, రోమా పత్రిక కూడా ప్రారంభించాము, ఆపేశాం. ఎందుకంటే రోమా పత్రిక కొంచెం లోతుగా ఉంటుంది. ఆ వాక్యాన్ని అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా సువార్తలు మనకు తెలుసుండాలి. అందుకనే సువార్త ప్రారంభించారు. కాబట్టి ఈ 3 పుస్తకాల్లో ఏదో ఒక పుస్తకాన్ని ధ్యానం చేసుకునేదానికి మనం ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా ఇక శుక్రవారం రేపు ఒక్క రోజుతోనే మలాకీ గ్రంథం అంతా పూర్తయిపోతుంది. రేపు వారం చివరి వారం. ఆ తరువాత మనం ఈ హెబ్రీ పత్రిక ఇంకా పొడవులు ఉన్నాయి 2 పుస్తకాలు. ఆ పొడవు పుస్తకాలు మనం ధ్యానం చేసేదానికి ప్రయత్నం చేద్దాం. శుక్రవారం కూడా విషయం వరకు ఇళ్లలో పని త్వరగా ముగించుకొని మిమ్మల్ని విడిచేసే శుక్రవారం ఆదివారం మాత్రమే. ఈ 2 వారాలు ఖచ్చితంగా చర్చికి హాజరయ్యేదానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇప్పుడు హాజరు లేకపోతే రేపు ఏం చేస్తారు? బడిలో టీసీ కావాలంటే ఏం చేయాలా? బడిలో టీసీ కావాలి. 10వ తరగతికి ఏం కావాలా? హాజరు కావాలి ఖచ్చితంగా. 10వ తరగతికి నేను అపాయింట్మెంట్ చేయాలి అంటే మీకు హాజరు ఖచ్చితంగా ఉండాలి. హాజరు లేకుండా డబ్బులు కట్టుకోకపోవచ్చు అని అనొచ్చు. మీరు డబ్బులు కట్టుకుంటే రేపు అక్కడ సబ్జెక్ట్ ఏం రాక తలకాయ ఎంచుకోవాల్సి వస్తుంది. అందుకని మీరు దీన్ని మనసులో పెట్టుకొని మీరు ఆధ్యాత్మికంగా దేవుడి విషయాలు నేర్చుకోవాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా ప్రతి శుక్రవారం ప్లస్ ఆదివారం వచ్చేదానికి ప్రయత్నం చేయండి. త్వరగా ముందుగా రండి. సరే, మనం చదువుకుంటాం మత్తయి సువార్త 5వ అధ్యాయం 1-2 వచనాల్లో చాలా విషయాలు ఉన్నాయని చెప్పాడు. అందులో మొదటి భాగం మనం చూసుకున్నామా? ఏంటి? కొండెక్కేంటి, కూర్చునేది ఏంటి, కూర్చొని ఆయన ఎలా బోధింపసాగాడు, అలా బోధించినప్పుడు ఇశ్రాయేలుకి యూదులకి అర్థమైందా? అసలు కూర్చొని ఎవరు బోధించలేదు, మరి ఏంటి కూర్చొని బోధిస్తాడు? అక్కడ ఉన్నటువంటి 4 రకాల ప్రజలకి ఆయన అర్థమయ్యే కోణంలో పాఠ నిబంధనలో జరిగినటువంటి సన్నివేశాలన్నీ తీసి మాట్లాడడం జరిగింది. అందుకని ఆ మాటల్లో కొంత మార్పులు, యేసు ప్రభు మాట్లాడిన మాట ప్రతి మాట కూడా శరీర సంబంధమైనటువంటి మాటలు ఎక్కడ కూడా ఆయన మాట్లాడలేదు. ఆయన మాట్లాడిన ప్రతి మాట కొత్త నిబంధనలో, పాత నిబంధనలో మాట్లాడింది ఎవరయ్యా అంటే యేసు ప్రభువే. కానీ అక్కడ శారీరక సంబంధమైనటువంటి విషయాలు మాట్లాడాడు. మత్తయి సువార్త వచ్చేసరికి శరీరాన్ని పక్కన పెట్టి ఆత్మ విషయం గురించి ఎక్కువగా ఆయన బోధించడం జరిగింది. కాబట్టి ఆత్మలో మనకు దేవత్వం కావాలి అని అంటున్నాడు. ఆ ఆత్మలో దేవత్వం అంటే గ్రీకు భాషలో ఏ పదం చెప్పారు? గ్రీకు భాషలో దాన్ని దేవత్వం గురించి ఏమంటారు? ఆత్మ విషయంలో దేవత్వము అనే పదాన్ని హెబ్రీ భాషలోను లేకపోతే గ్రీక్ భాషలో ఒక పదం మాట్లాడేది. ఏంటి ఆ పదం? ఏమా పదం గుర్తురాట్లేదా? వారం కూడా కాదమ్మా వాక్యం చెప్పి అంటే మన పరిజ్ఞానం ఎక్కడ మాకు చూడండి ఒకసారి. మన పరిజ్ఞానాన్ని మనమే ప్రశ్న వేసుకోవాలి. నేను ఇళ్లలో పని చేసుకోవద్దని చెప్పట్లేదు, ఉద్యోగాలు చేసుకోవద్దని చెప్పట్లేదు. ఉద్యోగాలతో పాటు ఆత్మ విషయంలో కూడా కొంచెం దేవత్వం ఉండాలి. అందుకని ఆయన యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు? ఆత్మ విషయంలో దేవత్వం ఖచ్చితంగా ఉండాలి. ఆత్మ విషయంలో దేవత్వము అంటే అర్థం ఏంటని చెప్పాను నేను. దేవత్వం అనే పదానికి తెలుగులో ఏడాడేస్తుంది చూడండి. అంతే కదా దేవత్వం అంటే. ఏదో దిగులు పడిపోయి పిల్లలందరూ పోయి భార్యని పోయి అంతా సమస్యలు నష్టపోయినటువంటి వ్యక్తిని అబ్బా పాపం చాలా దీనత్వం కలిగి ఉన్నాడు వాడు, ఎందుకంటే అన్ని పోగొట్టుకున్న వ్యక్తిని దీనత్వం కలిగిన వ్యక్తి అంటారు. కానీ యేసు ప్రభు మాట్లాడిన మాటలు కాదు. ఆయన ఆత్మ విషయంలో దీనత్వం గురించి మాట్లాడుతున్నాడు. ఆత్మ విషయంలో దీనత్వం అంటే ఆ రోజుల్లో గ్రీక్ భాషలో ఉన్నటువంటి పదం ఏ పదం చెప్పాను నేను? మీరు రాసుకోవాలి చూడండి. అక్కడ ఏం రాసుకోలేదా? నెకరియోస్ అంటే అర్థం ఏంటంటే తగ్గింపు స్వభావం కలిగిన వాడు. అంటే ఏ విషయంలో కూడా నాకేం తెలియదు ప్రభా, నీకు తప్ప నాకేం తెలియదు అన్నటువంటి వాడిని నెకరియోస్ అనే పదం వాడేవాడు. అదే దీనత్వాన్ని లూకా సువార్తలో మనం 20వ అధ్యాయానికి వచ్చేసరికి లూకా సువార్తలో పేదలైన వారు ధన్యులు, వారు ఓదార్చబడులు, లేకపోతే వాళ్ళు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు అనే మాట మాట్లాడినప్పుడు అక్కడ ఉన్నటువంటి పదం ఏంటయ్యా అంటే, అక్కడ ఉన్నటువంటి దీనత్వం ఏంటంటే దాన్ని ప్రోకాస్ ఇక్కడ ఆత్మ విషయంలో దీనత్వము అనే పదానికి మెకరియోస్ అనే పదం ఉపయోగించబడింది.
బీదలైన వారు ధన్యులు. ఆత్మ విషయంలో ఇక్కడ బీదలను యాడ్ చేస్తారు. బీదలైన వారు ధన్యులు అన్నాడు. అంటే ఆత్మ విషయంలో బీదలు అంటే అర్థం ఏంటంటే వేదలు అనే పదాన్ని ఎందుకు ఉపయోగించారంటే తెలుగులో వేదలు అన్నారు, కానీ వేటకి హెబ్రీ భాషలో కానీ లేకపోతే గ్రీక్ భాషలో కానీ దాని అర్థం ఏంటంటే దానికి ఏ పదంతో మాట్లాడేవారంటే టోకాస్. అర్థమైందా? రాసేదా? రాసిన చూడండి. టోకాస్, టోకాస్ అనే పదం వాడబడి. టోకాస్ అంటే ఉదాహరణకి బాగుంది, అడుక్కునేవారు స్థితి ఎలా ఉంటుంది? ఇప్పుడు అడుక్కునేవాడు ఎట్టున్నారు, అప్పుడు ఆ రోజుల్లో అడుక్కునేవాడు ఎలా ఉన్నారు? నా రోజు కూడా చాలా దీనంతో వచ్చేవాడు అడుక్కునేవాడు. ఈరోజు ఇన్సెప్ట్ చేసి కూడా అడుక్కుంటున్నారు. అర్థమైందా? ఈరోజు ప్యాంటు సొంత వేసుకుని కూడా అడుక్కునేవాడు ఉన్నారు. కానీ ఇక్కడ యేసు ప్రభు మాట్లాడిన మాట టోకాస్ అనే పదానికి అర్థం ఏంటంటే దీనత్వము. అంటే అడుక్కునేవాడు ఎలాంటి స్వభావంలో ఉంటాడో అలా ఉండాలి అనేది ఈ పదం. ఇక్కడ యాడ్ చేశాడు కదా, ఆత్మ విషయంలో దీనత్వం. అర్థమైందా? ఆత్మ విషయంలో దీనులు అనే పదానికి అక్కడ నెగరియస్ అని వాడింది. వేదలైన వారు ధన్యులు అనే పదానికి టోకాస్ అనే పదం వాడబడింది. అర్థమవుతుందా? అర్థమవుతుందా? జాగ్రత్తగా వినండి. అర్థమైందా? వినకపోతే దీనత్వం గురించి మీరు మాట్లాడేటప్పుడు ఎవరైనా చెప్పేటప్పుడు ఏ దీనత్వం గురించి చెప్తున్నాడేనా అని మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి సబ్జెక్ట్ చెప్పేవాళ్ళు ఎవరు లేరనుకోండి, దీనత్వం అంటే అడుక్కోండి, లేకపోతే ఇప్పుడు పట్టిన ఏడుపులు పెడమగులు అని చెప్తారు. కానీ ఆ సందర్భంలో యేసు ప్రభు ఏడవని ఎక్కడ చెప్పలేదు. బైబిల్లో ఏం చెప్పాడు? ఆయన మీకోసము మీ పిల్లల కోసం ఏడవమన్నాడు. అసలు ఆ పదం ఏ కాంటెక్స్ట్ లో మాట్లాడాడు ఓ తెలియదు. దాన్ని ఎన్నికగా ఇవ్వబడ్డట్టు బోధించేసుకున్నాడు. ఇక్కడ మాట్లాడింది ఆత్మ విషయంలో దీనత్వం కలిగి ఉండండి అన్నాడు. ఆత్మ విషయం అంటే యేసు ప్రభు యొక్క పరిచయంలో కానీ, యేసు ప్రభు యొక్క పనిలో కానీ, యేసు ప్రభు యొక్క మాట ఎందు మనకు దీనత్వం కలిగి ఉండాలి. దీనత్వం అంటే ప్రభువా నాకేం తెలియదు, నువ్వు నాకు నేర్పిస్తే నేను తెలుసుకుంటాను. అది ఇక్కడ దీనత్వం. అర్థమైందా? మనం ఏమనుకుంటాం దీనత్వం అంటే? మీరు రకరకాలుగా ఊహించుకోవచ్చు. సరే, అయితే యేసు ప్రభు ఎందుకు ఈ మాట అన్నాడు? ఇది పాయింట్. ఆత్మ విషయంలో దీనత్వం కావాలి అన్నాడు. ఓకే, బాగుంది. అసలు ఎందుకన్నాడు యేసు ప్రభు? దీనివల్ల పరలోకానికి ఏమన్నా పోయే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? దేవుని కాన్సెప్ట్ ఏంటి? ప్రతి ఒక్కరూ రక్షించబడాలి, ప్రతి ఒక్కరూ పరలోకంలో ఉండాలి. పరలోకం కావాలంటే ఏముండాలి? రక్షించాలి కదా. మనం ఇదే కదా బోధిస్తున్నారు. ఇప్పుడు బోధించే బోధకులంతా ఇదే. ఏం బోధిస్తున్నాడంటే రక్షించబడితే చాలు, యేసు ప్రభువుని నమ్ముకుంటే చాలు, నీవు పరలోకానికి వెళ్ళిపోతావు. లేదండి, యేసు ప్రభువుని నమ్ముకోవడం 1%. ఆ తర్వాత చాలా ఇంకా 9% ఉంది. ఈ 9% చేసిన వాడికి మాత్రమే పరలోకం, లేకపోతే పరలోకం రాదు. ఆ భ్రమలో మాత్రం ఉండబాకండి. దాని నుంచి బయటికి రండి. బయటకు వచ్చేదానికే ఈ రీతిగా మాట్లాడుకుంటున్నారు. ఏంటి అంటే ఎందుకు యేసు ప్రభు ఆ మాట అన్నాడు అంటే 3 విషయాలు మనిషిలో ప్రాముఖ్యంగా ఉంటాయి. ఏంటయ్యి? దానివల్ల ఆత్మలో దీనత్వం పోతుంది. అర్థమైతే దీనత్వం మనలో నిలబడదు. దీనత్వం ఎందుకు పోతుంది అనేది కొన్ని విషయాలు, నేను 3 విషయాలు మాత్రమే ప్రస్తావన చేసడానికి ప్రయత్నం చేస్తాను. ఇదిగో 3 విషయాలు బట్టి ఈ మాట అన్నాడు. మనిషిని చూసి 3 విషయాల్లో ప్రాముఖ్యంగా మనిషి పరలోకాన్ని పాల్గొనే దానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పడానికి మాత్రమే యేసు ప్రభు ఈ మాట మాట్లాడారు. ఏంటంటే ఒకటి పాపం. పాపం అంటే అర్థమేంటి? పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఏ పాపం గురించి మాట్లాడుతున్నాడు అక్కడ యేసు ప్రభు? మనం ఈ కాన్సెప్ట్ని బట్టి దాన్ని అప్లై చేసుకోవాలి. అర్థమైందా? ఆదాము పాపం చేశాడు. ఆ కాన్సెప్ట్ ఏంటి? ఆ కాన్సెప్ట్కి ఈ కాన్సెప్ట్కి ఉంటుంది. అర్థమైందా? పాపము అనేది ఎలా పుట్టింది మనిషిలో అనేది కావాలి. అర్థమవుతున్నాయినా? అర్థమవుతుందా? అర్థమవుతుందా? అసలు మనిషికి పాపం అనేది ఎప్పుడు తెలిసింది? పాపం తెలియకుండానే ఆదాము మీద నిందేశాడు దేవుడు. అసలు ధర్మశాస్త్రం లేదు కదా అప్పుడు. ఇది పాపము, ఇది పుణ్యం అని లేదు కదా. మరి లేనప్పుడు దేవుడు ఎలా ఆదాము మీద పాపం అని ముద్రేస్తాడు? వేయకూడదు కదా. మరి వేసాడే, నువ్వు పాపం చేసావు అందుకని నిన్ను ఏదో చోట్ల నుంచి నేను బయటికి నెట్టేస్తున్నాను అని చెప్పాడు. ఏ పాపం చేశాడు? ఇది పాపము, ఇది పుణ్యం అని దేవుడు ఏమన్నా చెప్పాడా ఆదాముకి? చెప్పలేదు కదా. చెప్పినప్పుడు ఆదాము ఎట్లా నెట్టేస్తాడు దేవుడు? తప్పు కదా అది. దేవుడు తప్ప, ఆదాము తప్ప? ఆదాము తప్ప, దేవుడు తప్ప? దేవుడే తప్పు నా లెక్క ప్రకారం. ఏమని? ధర్మశాస్త్రం లేదు కదా, పాపం
కదా. అలాంటప్పుడు దేవుడిదే కదా తప్పు, అంతే కదా. ఆదాము అదే అనుకున్నాడు. కానీ ఆదాముకి తెలియనటువంటి విషయం ఏంటంటే, నీ అప్పుడు యుగాలు ఉన్నాయని చెప్పాను. ఉన్నాయని చెప్పానా? యుగాలు ఉన్నాయి. ఏ యుగాలు ఉన్నాయి? ధర్మశాస్త్ర యుగం, మనస్సాక్షి యుగం. ఆల్రెడీ మనస్సాక్షి అప్పుడు పెట్టినాడు దేవుడు. ఆ మనస్సాక్షి ఏం చెప్తుందంటే, దేవుడు చెప్పిన దానికి నువ్వు దూరం అవుతాక దేవుడికి దగ్గరవు అని చెప్తారు మనస్సాక్షి. ఆ మనస్సాక్షి చెప్పినా కూడా వీడు వెళ్ళిపోయాడు కాబట్టి పాపం అనే పేరు దేవుడు ప్రస్తావించడం జరిగింది. ఇప్పుడు దేవుడు తప్ప, ఆదాము తప్ప? ఆదామే తప్పు. ఇప్పుడు ఇందాక నాకేమనుకున్నావు, నేనే చెప్పాను ఆదాము తప్పు లేదని. ఎందుకని? ఆయనకి మనస్సాక్షి లేదనుకున్నాడు అతను. కానీ మనస్సాక్షి దేవుడు పెట్టాడు ఆయన హృదయంలో. 7 యుగాలు ఉన్నాయి. ఆ 7 యుగాలు మనం చదివినప్పుడు, మనం అర్థం చేసుకున్నప్పుడు మనకు అర్థం అవుతుంది. అర్థమైనా? అయితే పాపం ఎలా వచ్చింది అనే విషయానికి మనం చూద్దాం. 20 ఎహెజ్కేలు గ్రంథం చూద్దాం ఒకసారి. ఎహెజ్కేలు గ్రంథంలో దేవుడు, నేను కొంత మీకు పూర్వపదాలు తెలియజేసడానికి ప్రయత్నం చేస్తాను. దేవుడు ఆదాము కంటే ముందు, నేను నా సైడ్ తర్వాత చదువుతాను. ఆదాము కంటే ముందు ఎవరు చేసుకున్నాడు దేవుడు? నిత్యత్వంలో ఎవరు చేసుకున్నాడు? ఆదాము కంటే ముందు, మనిషి కంటే ముందు దేవుడికి కావలసినటువంటి జనాంగం ఎవరు చేసుకున్నాడు ముందు దేవుడు? ఎక్కడి నుంచి మనం చేసుకోవాలనుకున్నాడు ఆయన? తెలీదా? ఎన్నో సంవత్సరాలు దేవుడి మందిరానికి వెళ్తా ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు అయింది దేవుడిని నమ్ముకొని మన ఆధ్యాత్మికమైన జీవితం ఎక్కడ ఉందో చూడండి. సచ్చిన స్తవాలుగా ఉన్నారు. ఇంకా కూడా ఉండొద్దు, పైకి లేయండి. అందుకనే మీరు ఏం చేయాలా? లేయాలి. ఎక్కడి నుంచి? నిగల మత్తులో ఉన్నారు. ఇంకా ఆ మత్తుల నుంచి బయటికి రావాలి. అసలు ఆదాము పుట్టించుకోవడం ముందే, లేకపోతే భూమి ఆకాశాలు సృజించబడక ముందే దేవుడు లేడా? ఉన్నాడు కదా. మరి ఉంటే ఆయన అక్కడే ఉన్నాడా? అది నేను అడిగే ప్రశ్న. ఆయన అక్కడే ఉన్నాడా? ఆయనతో పాటు ఇంకేమన్నా గుంపులు ఉన్నాయా? ఏం నేర్చుకున్నా చర్చికి వెళ్ళి? ఏం నేర్చుకున్నారు? ఈ ప్రశ్నలు ఎవరు చెప్పండి. మాకు ఎందుకంటే పోయావా వాక్యం చెప్పాడే విన్నాడా? నేను ఒక ఆయన మాట్లాడుతున్నాడు కదా. చర్చికి వెళ్తాం, చర్చిలో పాస్టర్తో మాకు అనవసరం, చర్చిలో విషయాలు నాకు అనవసరం. పోయామా, ప్రార్థన చేసుకున్నామా, వచ్చేసాము. ప్రార్థన చేసుకుంటే వచ్చేస్తుంది పరలోకం. నువ్వు నీతిమంతుడు అయిపోతావా? అలాగైతే అందరూ ప్రార్థన చేసుకుని పోతారు కాకి పరలోకానికి. నీకంటే అన్యులు మీరు శుభ్రంగా పనిపోడు. వాళ్ళు నమ్మిన దాన్ని రక్షణగా ఆరాధిస్తారు. 15 నిమిషాలు, ఆ గంట మనం దేవుడి మందిరానికి వచ్చి కూర్చుంటాం. మన ఆలోచనతో చుట్టుపక్కల జరుగుతూ ఉండేది. అలాంటప్పుడు పరలోకం రాదు. అందుకని ఈ పరలోకం ఈ ఆత్మ విషయంలో, దేవుడి విషయంలో ఎందుకు ప్రభు ఈ మాట మాట్లాడుతున్నాడంటే, ప్రాముఖ్యంగా 3 విషయాలు మాట్లాడుతున్నాడు. ఆ 3 విషయాలు చెప్పేదానికి మీకు ఉదాహరణకు చెప్తామని. ఆదాము కంటే ముందు ఎవరిని చేసుకున్నాడు దేవుడు అంటే, జవాబే మీ దగ్గర నుంచి. అంటే ఎన్ని సంవత్సరాలైంది ప్రభు నమ్ముకొని? ఇంచుమించుగా 30 ఏళ్ళు అయింది. నాకు తెలిసి 30 ఏళ్ళ నుంచి చర్చికి వెళ్తున్నాడు. అది కూడా తెలియదంటే మన ఆధ్యాత్మికమైన జీవితం ఎలా ఉందో ఒకసారి టెస్ట్ చేసుకోండి. చర్చికి పోయేటప్పుడు నీట్గా పోవాలి, చర్చికి క్రమంగా వెళ్ళాలి, చర్చికి అదిగా రావాలి. అది కాదు నా బోధ. మీరు ఏమి నేర్చుకున్నారు? అట్టని చావకూడదు కాదు నా ఉద్దేశం. ఏమి నేర్చుకున్నారు? ఈరోజు ఆదివారం చర్చికి వెళ్ళాం. ఏమి నేర్చుకున్నాం? ఏమి నేర్పించాడు వాడు? నేర్పించిన దానికి మీరు ఎందుకు పోవడం? మీరు పోయినా ఒకటే, ఇంట్లో కూర్చున్నా ఒకటే. నేను క్లారిటీగా చెప్తున్నాను. దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవడం అంటే అంత తేలికైన పని కాదు. మనం ప్రతిరోజు ప్రతి క్షణం తప్పు చేస్తా ఉంటాం. ఆ తప్పుని రెక్టిఫై చేసుకోకుండా వెనక్కి రావడమే మన జీవితం. అది దానికోసం మనం దేవుని సన్నిధికి వెళ్ళేది. లేకపోతే మనకి ఎందుకండి? యేసు ప్రభువు చెప్పాడు, రక్షించబడిన వాళ్ళందరూ పరలోక రాజ్యానికి పోతారని. లేకపోతే నా యందు విశ్వాసం ఉంచి వాళ్ళందరూ నిత్య జీవానికి వస్తారన్నాడు. అలాగైతే బైబిల్ ఎందుకు పెట్టాడు ఆయన? అలాగైతే పాస్టర్లు ఎందుకు? అలాగైతే వాక్యాలు ఎందుకు? ఎంతో లక్షలు ఖర్చు పెట్టి దేవుని మందిరం కట్టడం ఎందుకు? ఇంకొకసారి ప్రార్థన చేసుకుంటే సరిపోతుంది కదా. ఆత్మే కదా దేవుని ఆలయం. మరి ఆత్మతో సత్యంతో ఆయన ఇంటికాడ కూడా ఆరాధించవచ్చు కదా. ఎందుకు అలా చెప్పలేదు దేవుడు? అలా చెప్పే పని అయితే ఎందుకు మాట మాట్లాడుతున్నాడు అనేది మనం అర్థం చేసుకుంటాం. అప్పుడు మన ఆధ్యాత్మికమైన జీవితం పెరుగుతుంది. సరే, ఇక్కడ దేవుడు భూమిని ఆకాశంలో సృష్టించబడక మునిపే దేవదూతలను చేసుకున్నాడు. అర్థమైందా? దేవదూతలను చేసుకొని
దేవదూతల్లో ఒకదానికి మెయింటెనెన్స్ ఇచ్చాడు, వాడే లూసిఫర్. లూసిఫర్ అంటే అర్థం, చాలా మంది లూసిఫర్ లూసిఫర్ అంటారు కదా. లూసిఫర్ అంటే అర్థం అమ్మా అర్థం కదా? సైతం. లూసిఫర్ అంటే అర్థం ఎందుకు? యేసు ప్రభు లేకపోతే దేవుడు 3 రకాల దేవదూతలను మాట్లాడాడు. ఒక దాని పేరు లూసిఫర్, రెండో దాని పేరు మికాయేలు, మూడో దాని పేరు గాబ్రియేలు దూత. గాబ్రియేలు దూత అంటే అర్థం ఉంది ఏంటది? గాబ్రియేలు దూత ఏం తెచ్చింది దేవుడి దగ్గర నుంచి? వర్తమానం తీసుకొచ్చింది భూమి మీదకి. మికాయేలు దూత ఏం చేస్తుంది? ఇక్కడ నుంచి వర్తమానం తీసుకెళ్తారు దేవుడి దగ్గరికి. ఇక్కడ వచ్చి లూసిఫర్ ఉన్నాడు, వాడే పని ఏంటి? అది నేను అడిగింది. లూసిఫర్ చేసుకున్నాడు. అసలు లూసిఫర్ అంటే అర్థం ఏంటి అమ్మా? వెలుగుతుందా? నో. 3 దేవదూతల పేరు చెప్పాను. 3 దేవదూతల్లో 2 దేవదూతలు చేసే పని చెప్పాను. ఇక 3వ దూత యేసు ప్రభు దేవుని ప్రజల్ని నాశనం చేయగలిగే ఈ దేవదూత లేకపోతే ఈ లూసిఫర్ అనే వ్యక్తి ప్రారంభంలోనే లూసిఫర్ అని పేరు పెట్టాడు దేవుడు. లూసిఫర్ అని పేరు పెట్టడానికి ప్రజలు ఉన్నారా? లేనప్పుడు లూసిఫర్ అని పేరు పెట్టాడు. వాడికేమో మికాయేలు పెట్టాడు, ఇంకొకరికి ఏమో గాబ్రియేలు పెట్టాడు, దీనికి లూసిఫర్ అని పెట్టాడు. లూసిఫర్ అని పెట్టడానికి గల ఉద్దేశం ఏంటి? అప్పుడు జనాలు ఏమన్నా ఉన్నారా? జనాన్ని ఏమన్నా మోసం చేసింది ఆ దేవదూత? మరి చేయనప్పుడు దేవుడు ఎందుకు పెట్టాడు ఆ పేరు? తిరుగుబాటు స్వభావం కలిగిన వాడు అని అర్థం. లూసిఫర్ అంటే మన భాషలో సైతాన్ అంటాం. దాని అర్థం ఏంటంటే, ఒరిజినల్ మీనింగ్ ఏంటంటే తిరుగుబాటు స్వభావం కలిగినటువంటి దేవదూత అని అర్థం. అర్థమైందా? ఈ లూసిఫర్ ఏం చేశాడు? ఇప్పుడు చదవండి 28వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయం. అక్కడ ఉంది క్లారిటీగా. ఏమైనా బైబిల్ చదవట్లేదా మీరు? నేను ఒకటే చెప్తున్నాను, బైబిల్ చదవకపోతే ఏది పడితే అది వింటే పోతారు నరకానికి, పోవద్దు. దయచేసి నా మాట వినండి. చదువుచ్చులో చదవండి. ఒక్కొక్క పుస్తకాన్ని కనీసం ఒక వారం కన్నా చదివేదానికి ప్రయత్నం చేయండి. ఏది పడితే అది వినేసి ఎటు పడితే అటు వెళ్ళిపోయి నానా తిప్పలు పడవాలండి. చదువునే యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం. మీరు ఎక్కడి నుంచి చదువుతారంటే మీరన్నీ ప్రతి మాట చదవండి 28వ అధ్యాయంలో. కానీ నేను ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మాత్రమే ఇప్పుడు మాట చెప్తాను, అవి మాత్రమే చదవండి. 12వ వచనం కానీ చదువుకుంటారండి. 12వ వచనం కానీ చదువుతారండి. 28వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయం. అక్కడ ఈ యొక్క దేవదూత గురించి లేకపోతే ఉన్నతమైనటువంటి విషయాలు దేవుడు అక్కడ సంబోధిస్తున్నాడు. చదువునే. నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగలార్పు వచ్చిన వ్యక్తి ఈలాగు ప్రకటింపు. పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యము గల కట్టడలకు మాదిరి దేవుని తోటయగు ఏదేనులో. ఎక్కడుంది? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? తూరు రాజు గురించి ఉదాహరణతో పోల్చి మాట్లాడుతున్నాడు. తూరు రాజు అనే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనకి ఉదాహరించి మాట్లాడుతున్నాడు ప్రభు. ఏమని మాట్లాడుతున్నాడంటే యెహెజ్కేలు ద్వారా తూరు రాజు చూపించాడు సామీప్యానికి. తూరు రాజు అంటే చాలా గొప్ప వ్యక్తి. ఆయన గురించి ఒక రోజు ప్రస్తావన చేద్దాం. దాని గురించి మనం కూడా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. కానీ తూరు రాజుని సాదృశ్యంగా పెట్టి ఇప్పుడు దేవదూత గురించి మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందా? దేవదూత ఎలా ఉందంట? ఏ రోజు తోటలో ఎలా ఉంది? చదువు. మాణిక్యము, గోమేత్రము, సూర్యకాంతమణి, రక్తవర్ణపు రాయి, సునిమారిన రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్యమైన రత్నములతోను బంగారంతోను నీవు ఆవిష్కరింపబడి ఉన్నావు. చూడండి ఎంత మాట రాస్తున్నాడు. ఆ దేవదూతకి ఎంత ఉన్నతమైన దేవుడు ఆ ఉన్నతమైన ఇచ్చాడంటే చాలా గొప్ప వాక్యాన్ని ఇచ్చాడు. ఎక్కడ? సూర్యకాంతిని చూడగలము మనం అసలు అద్దాలు పెట్టుకుని చూడగలను. అంత గొప్ప వెలుగుని ఇచ్చాడు. ఎవరికి? ఆ దేవదూతకి. అలాంటి క్వాలిటీస్ ఇస్తే అది ఏం చేసిందో చూద్దాం. నేను ఈ పాపం గురించి మాట్లాడుతున్నాను. ఇక ఈ 3 విషయాల్లో ఎందుకు యేసు ప్రభువు మాట్లాడుతున్నాడంటే ఆత్మ విషయంలో దీనత్వం లేదు. దీనత్వం లేకపోవడానికి కారణం ఏంటో మొదటి కారణం చెప్తున్నాను. ఈ మొదటి కారణం పాపం. ఏంటి ఆ పాపం అంటే ఆజ్ఞ అతిక్రమించడమే పాపం. ఆ పాపంలో ఉదాహరణకి
తెలీదా? ఆత్మలో ఏమనుకున్నాడు? ఆయన అందాన్ని గురించి ప్రస్తావించుకున్నాడు. అందుకని 3 విషయాల్లో ప్రాముఖ్యమైనది అందం. అర్థమైందా? ఈ అందం గురించి లెబోలోను మీకు ప్రసంగి గ్రంథంలో దొరుకుతాయి ఈ మాటలు. ప్రసంగి కాదు, పరమ గీతంలో ఆ వాక్యం కనబడతాయి. అందం, ఈ అందమే మొదట పాపం. ఈ అందానికి మనం లోబడిపోతాం. మనం ఎప్పుడైతే లోబడతామో వెంటనే మనలోకి ఏమొస్తుంది? పాపం వచ్చేస్తుందంటే. ఆ పాపం ఎలా వస్తుందంటే గర్వం ద్వారా వస్తుంది. అందుకని రెండవదిగా గర్వం వల్ల దీనత్వం రాదు. గర్వం వల్ల ఉంటే దీనత్వం రానే రాదు. ఈ గర్వం పోవడానికి కారణం ఏంటో చూపిస్తున్నాడు. ఆత్మ విషయంలో మీరు దీనత్వం కలిగి ఉండండి అంటే, ప్రభువా నాకేం తెలియదు. ఇప్పుడు లూసిఫర్ ఏమనుకున్నాడు? నాకంటే ఇక్కడ పోటీగాడు ఉన్నాడు ఈ లోకంలో. నేను ఎంత అందగాన్ని, నేను ఎక్కడికైనా పోగలను, నేను దేవుడితో సమానంగా ఉన్నాను. మీరు కింద వచ్చిన చదివితే అదే కనబడతాను మీకు. అందరికంటే గొప్ప వ్యక్తి నేను అని అనుకున్నాడు. నన్ను నాకంటే అందగాడు లేడు, నాకంటే చేయగలిగినటువంటి, నాకంటే బోధ చేయగలిగినటువంటి వాడు లేడు. మన భాషలోకి వచ్చేది నాకంటే ప్రవచనాలు చెప్పేవాడు లేడు, నాకంటే ప్రార్థన చేసేవాడు లేడు. ఇది మనకి వాడికేంటి? అందం చూసుకున్నాడు. దేవుడి కంటే నేను గొప్పవాడిని అని అనుకున్నాడు. ఎప్పుడు? ఎక్కడ అనుకున్నాడు? ఎప్పుడు అనుకున్నాడు? హృదయంలో అనుకున్నాడు. ఏం చూసి? తన అందాన్ని చూసి అనుకున్నాడు. వెంటనే పాపం వాళ్ళకి వచ్చేసింది. పాపం వాళ్ళ కష్టంగానే వాళ్ళు ఏం పుట్టింది? గర్వం పుట్టినే పాపం పుట్టింది. అర్థమైందా? ఈ గర్వానికి పాపానికి చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి. ఈ గర్వాన్ని ఎప్పుడైతే మనం తీసేసుకుంటామో అప్పుడు మనకి ఏముండదు? పాపం ఉండదు. దానికి కొన్ని రెఫరెన్స్లు నేను చూపిస్తాను. మొదటిగా ఏం చూపించాను నేనంతా వినిపించలేను, అంత చదివి అధ్యాయం అంతా చదవని మీకు చాలా క్లారిటీగా మీకు విషయం కనబడుతుంది. ఒకవేళ మీరు చదువులేను అంటున్నారు కాబట్టి తొందరగా నేను చెప్పినటువంటి మాట మాత్రం తొందరగా చదువులేను. 14 వచ్చిన చదువు 14 వాళ్ళకి కూడా అర్థం అవ్వాలి. చదువులేను అంటున్నారు కాబట్టి అమ్మా, అభిషేకము నుండిన కెరూబువై ఒక ఆశ్రయమై నీ ఉంటివి, అందుకే నేను నియమించితిని. దేవునికి ప్రతిష్ఠించబడిన పర్వతం మీద నీ ఉంటివి, కాల్చున్న రాళ్ల మధ్యన నీవు అసలు వాళ్ళవా? కాలుతున్న రాళ్ళ మధ్యలో పోగలగే కెపాసిటీ ఇచ్చాడు దేవుడు. ఎందుకని? నీ గుండా ఏదో పంచించుకోవాలని, నీ పిలుపునిచ్చి నీ ఉరినే కాదు, ఈ లోకంలో నుంచి సపరేట్ చేసి నేను ఉరినే చేయలేదు ఆయన. నీ మీద ఒక ప్లాన్ ఉంది ఆయనకి. ఆ ప్లాన్ నీకు తెలిస్తే కదా. ఎప్పుడు తెలుస్తుంది ఇది? నువ్వు ఆత్మలో దీనత్వం కలిగినప్పుడు మాత్రమే తెలుస్తుంది. ఆత్మలో గర్వం ఉంటే నీ గురించి నీకు తెలియదు. ఏం చేస్తావు? పక్కోడి గురించి ఆలోచిస్తున్నావు. నువ్వు నిద్ర చేసే ముందు పక్కోడి గురించి మాట్లాడుతున్నావు. లేదు, పక్కోడి గురించి ఆలోచించడం మానేసి ముందు నీ ఆధ్యాత్మికమైన జీవితం ఎలా ఉంది. అందుకే నేను లోపల నుంచి సపరేట్ చేసింది. లేదండి నేను ఏమే ఉంటానండి, నేను వృత్తిని స్థాయిలో ఉంటానంటే ముందు అది కర్మ. అందుకని కదా ఇశ్రాయేలు ఇనుము, ఎక్కడి మాట? ద్వితీయోపదేశకాండంలో ఉంది. ఇశ్రాయేలు ఇనుము, ఆశీర్వాదము శాపం నీళ్ళు పెట్టి డిసైడ్ చేస్తుంటే నువ్వే ఎత్తుకో. నా ప్రస్తావన ఏం లేదు. ఆశీర్వాదం కావాలన్నా నన్ను వెంబడించు, నా కట్టడంలో జరిగించు. ఒకవేళ వద్దనుకున్నావా నీ ఇష్టానుసారంగా. ఇప్పుడు లూసిఫర్ ఏదైతే చేయాలనుకుందో అదే చేయాలనుకున్నావా? ఓ నీకు ఇష్టం వచ్చినట్టు బ్రతుకు, నీ ఆలోచన తగినట్టుగా నడు. ఆలోచన తగినట్టుగా నడిచింది లూసిఫర్. ఏమైపోయింది? ఏదో నుండి దూరం చేసేసాడు దేవుడు. అందుకనే కదా ఏ దూరం తోట నుండి ఏదో బయటకు వచ్చి తిని పదం చదువుతాం. చూద్దాం ఒకసారి. చదువుకుంటా. 13 వచ్చిన 13 12 చదువుకో. నరపుత్రుడా, నువ్వు రాజుని గూర్చి అంతరాత్మ వచ్చిన వ్యక్తి ఇలాగ ప్రకటింపును. ప్రభు అయిన యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యం గల కపటమును మాదిరివై దేవుని తోట ఎదురు పడ్డావు. కారణం ఇదే, నీకు గర్వం వచ్చింది. ఆ గర్వం వల్ల నిన్ను నెట్టేశాడు. అలాగనే ఈరోజు యేసు ప్రభు నిన్ను పిలిచాడు లోకంలో నుంచి. పిలిపడిన నీవు ఎలా ఉన్నావు? గర్వంతో ఉన్నావా? లేకపోతే ఆత్మ విషయంలో దీనత్వం కలిగి ఉన్నావా? దేనికి అనుమతిస్తున్నావో నీ మనస్సాక్షి చూపించు.
అదే రీతిగా నీ క్రియలు చెప్తాయి. అదే రీతిగా దేవుడు మనల్ని చూస్తూ ఉంటాడు. ఈ 3 ఆలోచనలు మనం ఉంటే తప్పు చేసేదానికి మనం ఎట్టి పరిస్థితుల్లో మనకు గర్వము, లేకపోతే పాపము, లేకపోతే అన్నం చూసుకొని, అంటే అన్నం చూసుకొని నాకు నేనుగా నేను కరెక్ట్గా ఉన్నాను, నేను మంచిగా ప్రార్థన చేస్తున్నాను, నేను మంచిగా వాక్యం చెప్పుకుంటున్నాను నువ్వు అనుకుంటే సరిపోదు. దేవుడి సాక్ష్యము క్రియ ఉండాలి ఖచ్చితంగా. నీలో క్రియ కలిగి ఎప్పుడైతే జీవిస్తావో అప్పుడు నీకు ఈ దీనత్వం వస్తుందని దేవుడు హెచ్చరిక చేస్తాడు. ఇది మొదటి విషయం. రెండో విషయం, ఆదాము ఎలా తొందరపడ్డాడు? ఆదాముకు గర్వం వచ్చింది అసలు పాపం. అసలు ఆదాము గర్వం ఉంది అసలు? ఇంకొక మనిషి ఉంటే కదా గర్వం వస్తుంది. ఇప్పుడు ఒక 10 మంది ఉంటే నా కింద అప్పుడు నాకు గర్వం వస్తుంది. ఎందుకని ఈ 10 మందికి అంటే నేను అనే గర్వం వస్తుంది. అసలు మనిషి లేదు కదా అప్పుడు. మరి గర్వం వచ్చినట్టే దేవుడు ఇది ఏదో నుంచి నిండేశాడు ఆయన్ని. అందంగా కనపడింది ఏంటి? పొండు కనపడింది. అవ్వకి అందంగా కనపడింది. వేసుకుంది గబగబా మింగేసి ఆకకుండా మళ్ళీ దీన్ని చక్కలకి ఇచ్చింది. అతను ఏమన్నాడు? ఇదిగో మించినటువంటి స్త్రీని నేను అవమానపరచకూడదని చాలా స్టోరీ ఉంది అక్కడ, అంత రాయలేదు. కానీ ఇదిగో నువ్వు నాకు ఇచ్చినటువంటి స్త్రీని ఇచ్చి నేను తిన్నాను అన్నాడు. ఎందుకు తింటాడు ఆయన? ఎందుకు తింటమ్మా? దేవుడు చెప్పాడు కదా తినవద్దని. మరి ఎందుకు తిన్నాడు? ఆయన ఏం ఆలోచన చేశాడు? అక్కడ మనిషితో ఆలోచన చేశాడు. అయ్యో నాకు ఇచ్చినటువంటి ఒకగానొక భార్య, ఇంకేమైనా భార్య లేదు, నేనేమన్నా చేసుకుంటుందేమో. చాలా మంది స్టోరీ మనం మాట్లాడుతుంది దాంట్లో. మీకేమో అక్కడ ముఖ్యంగా కనబడుతుంది. ఆ స్టోరీ ఎంత తెలుసుకోవాలి మనం. నా భార్య మాట వినకపోతే చూస్తున్న రీల్స్ డబ్బింగ్ మేము పడుతున్నాను సేవలు తీసుకొని ఎవరిని భక్తుల్ని. ఎందుకని మాట వినడం లేదండి. రీల్స్లోనే అక్కడ పెడుతున్నారంటే ఇక్కడ రియల్ ఎంత ఆలోచించుంటాడు కాదా? ఇదిగో నువ్వు నాకు ఇచ్చినటువంటి స్త్రీ ఇచ్చింది నేను తిన్నా, దానికి నేను పాటించా అన్నట్టుగా మాట్లాడాడు. అదే ఆయన దేవుని వాక్కుకి లోబడితే తింటావా? తినలేదు. అదే గర్వం. దాన్నే గర్వం అంటాం. ఏ గర్వం అది? గాడిని చూసుకొని గర్వం. మరి నువ్వేం చూసుకుని పడుతున్నావు గర్వం? నువ్వు ఎవరి మీద ఆధారపడుతున్నావు? నీ భార్య మీద ఆధారపడుతున్నావా? లేకపోతే నీ ఇరుకుడు వారి మీద ఆధారపడుతున్నావా? లేకపోతే నీ అందాన్ని చూసుకొని జ్ఞాపకే గొప్ప వాళ్ళు అనుకుంటున్నావా? జాగ్రత్త. దేవుడు ఒక హెచ్చరిక ఇస్తా ఉన్నాడు. మొత్తం ఆ హెచ్చరిక జరిగినట్టుగా మన జీవితాన్ని మార్చుకోవడానికి దేవుడు యేసు ప్రభు ఎందుకనంటే ఆ మాట దేనత్వం మీలో లేదు. ఓ ఇశ్రాయేలులారా, ఓ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులారా, మీలో దేనత్వం లేదు. మీరు ఏం కనపడుతుంది? నాకు ఎక్కువగా 3 కనపడతా ఉన్నాయి. ఒకటి గర్వము, 2 ఈ గర్వం లేని వాళ్ళంటే నీ అందం చూసుకొని, లేకపోతే నీ ప్రార్థన స్వభావాన్ని చూసుకొని, లేకపోతే నీకున్న డబ్బును చూసుకొని, లేకపోతే నీకున్నటువంటి మోకబలం చూసుకొని, నీకున్నటువంటి స్నేహం అన్నీ చెప్పుకోవచ్చు. ఇక్కడ దాన్ని బట్టి నువ్వేంటంటే ఇప్పుడు పాపం ఎందుకు పెట్టుకోవడం, దాన్ని దించుకో. దాన్ని దించుకుని దానికి వాక్యాన్ని ధ్యానం చేయి. దేవునితో అంటుకట్టబడు. అప్పుడు మీరు అలాంటి స్వభావం కలగదు. ఒకవేళ ఆ స్వభావం రావడానికి ప్రయత్నం చేసినా నీకు వాక్యం హెచ్చరిస్తారు కాబట్టి వెంటనే దాన్ని తెలుసుకొని దాన్ని నువ్వు కొట్టివేసేదానికి ప్రయత్నం చేస్తావు. నీ వల్ల అవ్వదు. మళ్ళా నువ్వేం చేయగలవు దాని వల్ల. అవునే అంటాడు ఎక్కడ రోమపత్రిక 7వ అధ్యాయం, నా వల్ల ఏమీ కావడం లేదు. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితి నుంచి నన్ను ఎవరైనా విడిపించే దేవుడు ఉన్నాడా అని ఆయనే అన్నాడు. ఆయన ఎంత నేర్పించాడు ప్రజలకి, ఎంత సత్యాన్ని తీసుకొచ్చి చెప్పాడు బయటికి. అలాంటి వ్యక్తి అన్నాడంటే మరి నువ్వు నేను మారగలవా? మారలేవు. కాబట్టి ఇప్పుడు మనం దేనితో సహవాసపడాలి? వాక్యానికి సహవాసం కలిగి ఉండాలి. దేవుని మాటకి లోబడి జీవించగలిగేటట్టు దేవుని మాట చెప్పే బోధకులు కానీ విశ్వాసులు కానీ ఉన్నాయని అలాంటి పాటిస్తూ అన్ని ఉండాల్సిన అవసరం లేదు. కొన్ని అయినా ఉండగలిగినవి, ఉండలేనివి చాలా చెప్పాను మీకు. దేవుడు ఇచ్చినటువంటి వాటిలో కొన్ని చేయగలం, కొన్ని చేయలేవు. చేయలేవు వాటిని తీసి పక్కన పెట్టి చేయగలిగిన వాటినే మీరు చేస్తున్నారంటే మీరు ఎక్కడి నుంచి వచ్చింది పరిశుద్ధత? ఎక్కడి నుంచి వచ్చింది మీకు మారు మనసు? మారు మనసు, పరిశుద్ధత ఈ రెండు ఉంటే ఖచ్చితంగా ఈ స్వభావం నీలో కనబడతారు. ఈ నీ స్వభావం నీలో కనబడుతుంటే నువ్వు పాపానికి చోటు ఇవ్వనే దేవుని మనం చదివిస్తావు. ఇంకా మనం అలాంటి గుడ్ క్వాలిటీ ఉంటే దేవుడికి మనం ఇంకా అభివృద్ధి పరచబడుతుంది కావాలి. ఆమె చెప్పండి. అలాంటి గుడ్ క్వాలిటీస్ ఉంటే ఇంకా ఇంకా లోతుల్లోకి మిమ్మల్ని అందరికీ నడిపించును కాక. సరే మంచిది. కొన్ని మాటలు చూద్దాం. ఆదాము
తప్పు చేశాడు, వెరీ గుడ్. ఇప్పుడు అలా ఈ రెండు క్వాలిటీస్ ఉన్నప్పుడు దేవుడికి ఇష్టంగా ఉండడమా కష్టంగా ఉండడమా? ఇష్టంగా ఉండడం. పాపం చేసినప్పుడు గర్వం ఉన్నప్పుడు ఇష్టంగా ఆడుకుంటుంటాం. మరి ఇష్టంగా ఉండాలంటే నువ్వు ఎలా ఉండాలి? ఎలా ఉండాలి చెప్పండి? ఇష్టంగా ఉండాలి. మనుషులు కనబడేలాగా ఉన్నా లేకపోతే దేవుడికి కనబడేలాగా ఉన్నా? దేవునికి కనబడేలా ఉండాలి. చూద్దాం యెషయా గ్రంథం 66వ అధ్యాయం. చూద్దాం ప్రకటన గ్రంథం 2వ వచనం. ఎలాంటి స్వభావం కలిగి ఉండాలి అక్కడ రాసింది. కొత్తగా యెషయా గ్రంథము 66వ అధ్యాయం 2వ వచనం. అమ్మా ఏవన్నీ ఈ లోకంలో ఉంది. ఎవరితో మాట్లాడుతున్నాను ఇప్పుడు? సందర్భం ఏదైనా అందాన్ని చూసుకొని పాడైపోయింది. ఎవరు? లూసిఫర్, ఆదాం, దేవునికి ఇష్టం లేని ప్రజలు వాళ్ళతో మాట్లాడుతున్నాడు ఇప్పుడు. అవన్నీ నేను చేసినవే. నా హస్త కృత్రిములు అంటే అర్థం ఏంటంటే నేను చేసినటువంటి అవన్నీ అవన్నీ నా హస్త కృత్రిములు. అవి ఎవరి వల్ల కలిగినవంట? నా వల్లనే కలిగినవి. ఎందుకు ఇచ్చాడు దేవుడు? నువ్వు అనుభవించడానికి ఇచ్చాడు, కానీ దాన్ని సొంతం చేసుకున్నానికి ఇవ్వలేదు. ఇక్కడ జాగ్రత్తగా ఉన్నారు. నా ఈ మాటను బట్టి ఇంకో మాట ఉంది దీనికి సంబంధించిన మాట చెప్పండి. ఇవన్నీ నా చేతికి పొంది అన్నాడు కదా, అలాంటి వ్యక్తి ఇవి దేవుని వల్ల కలిగినవి కావాలంటాడు. ఎక్కడెక్కడ మాట అమ్మా? ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడంటే ఈ అందాన్ని చూసుకొని ఆయన ఏమంటున్నాడంటే ఈ అందాన్ని చేసిందే నేను, దాన్ని నువ్వు సొంతం చేసుకోకూడదు, అనుభవించాలి అంతే. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? సొంతం చేసుకునేదానికి ప్రయత్నం చేస్తాం. మరి ఇవి సొంతం చేసుకోకూడదు దేవుని వాక్యం చెప్తున్నాం. మరి ఎక్కడ చెప్తా ఉందన్నమాట? యోహాను పత్రిక 2వ అధ్యాయము 16-17 వచనాలు ఉన్నాయి. ఇవి దేవుని వల్ల కలిగినవి కావు. మరి ఎక్కడ చెప్పాడు? మరి అక్కడ వాటికి ఇక్కడ వాటికి ఎంత తేడా ఉందో చూడండి. అర్థమవుతున్న వాక్యం యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనాలు ఏముంటుందంటే చూడండి ఒకసారి. లోకములో ఉన్న వాటిని మీరు ప్రేమింపకుడి, అవి దేవుని వల్ల కలిగినవి కావు అని మాట కనబడుతుంది. మరి ఇక్కడ 66వ అధ్యాయంలో 2వ వచనంలో ఏం చెప్తున్నాడు? ఇవన్నీ నా హస్తకృత్యములే, నేను చేసేది అన్నింటినీ అన్నాడు. ఇక్కడ కాన్సెప్ట్కి అక్కడ కాన్సెప్ట్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఇవన్నీ మీరు అనుభవించండి అంతే, సొంతం చేసుకోవాకండి. మనం ఏం చేస్తున్నామా? సొంతం చేసేసుకుంటున్నాం. అందుకని ఇవి దేవుని వల్ల కలిగినవి కావు మీకు. అంటే దేవుని వల్ల కలిగినవి కాదంటే అర్థం ఏంటంటే మీకు ఇవి స్వాస్థ్యంగా నేను ఇవ్వలేదు, అనుభవించడానికి మాత్రమే ఇచ్చాను. వీటిని స్వాస్థ్యంగా చేసుకోవాలి అంటే మీరు నాకు కూడా నడవాలి. అవి మూలకములను నా నిత్య రాజ్యంలో ఇస్తానని ఆయన చెప్తా ఉన్నాడు. మరి దేని కోసం ప్రారంభిస్తున్నాము? ఇవన్నీ నా వల్ల కలిగినవి కాదు. మీరు ఎంతవరకు అనుభవించడమే మీ డ్యూటీ. అనుభవించి నీ యాత్ర ముగించుకొని వెళ్ళిపోవడమే. వెళ్ళిపోయిన తర్వాత మనకి స్వాస్థ్యముగా కొంత, ఆ కొంతను అనుభవించాలంటే నీకేముండాలి? ఏనంతం ఉండాలి. నాది ఇంకా పాపన పాట నాది అంటే ఏం లేదు. ఇది అర్థమైందా? నీ తిన్నా కూడా మీకు కూడా రావట్లేదు. మరి అలాంటప్పుడు నాది అనుకుంటే ఎందుకు మీరు? వద్దు. మీకు ఆత్మ విషయంలో ధ్యానం ఉండాలి. ఆత్మ విషయంలో ధ్యానం ఉండాలి అంటే ఎలా ఉండాలంటే విరిగి నలిగిన హృదయంతో మీరు నా వద్దకు రావాలి. ఎందుకని విరిగి నలిగిన హృదయం అన్నాడు ఆయన అంటే డబ్బాలు కనబడుతుంది, ఆస్తురాలు కనబడుతున్నాయి, ఇవన్నీ నా సొంతం చేసుకోవాలనుకుంటున్నాను, కానీ దేవుడు ఏమంటున్నాడు? చేసుకోవద్దు అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు మన మనసు ఏమవుతుంది? దాన్ని బట్టి విరక్తత కొనుగతుంది. ఓహో, ఇదంతా మనతో రాదు కదా, అవును కదా, మనతో కూడా వచ్చేదాని కోసం ప్రయాసపడండి అని చెప్తున్నాడు. అందుకని విరిగి నలిగిన హృదయం అంటే దాని అర్థం ఏంటంటే కాన్సెప్ట్ని బట్టి, పైన సందర్భాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటాడు. ఆ సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అక్కడ కాన్సెప్ట్లో ఏం చెప్తున్నాడు అంటే ఇవన్నీ నా వల్ల కలిగినవి కాదు, మీకు పరలోకంలో ఒక స్వాస్థ్యాన్ని ఇస్తాను, దానికోసం ప్రయాసపడండి. ప్రయాసపడాలంటే ఇక్కడ ఏం చేయాలా? నీ మనస్సాక్షిని ఏం చేసుకోవాలా? చంపుకోవాలి, తగ్గించుకోవాలి, వద్దనుకోవాలి. అది విరిగిన మన హృదయం కలిగిన వాళ్ళు నాకు ఇష్టం. చూద్దాం అన్నమాట. కీర్తన గ్రంథం ఎవరు ఆయన విరిగినటువంటి మనుషులు ఎవరున్నారు చూద్దాం సార్. దావీదు మహారాజు చూద్దాం సార్. కీర్తన గ్రంథం 51వ కీర్తన 17 వచనం ఒకసారి గమనిద్దాం. కొత్తగా కీర్తన గ్రంథము
51వ అధ్యాయం. విరిగిన మనసే అంతే విరిగింది. ఆదాముకి విరిగిందా? సారీ, దావీదుకి విరిగిందా? ఇక్కడ విరిగిందా? విరగలేదా? ఏలా అర్థం కాకుండా వాక్యం ఏ విషయంలో విరిగింది దావీదుకి? ఆ కీర్తన ఎప్పుడు రాయబడింది? ఆ కీర్తన ఏ సందర్భంలో రాయబడింది? మా పైనే ఉంది కదా, బత్షెబాతో పాపం చేసినప్పుడు రాయబడింది మాటది. బత్షెబాతో పాపం చేయబడిన తర్వాత మాట్లాడినటువంటి మాటకి ఎప్పుడైతే నాతాను ప్రవక్తని పంపించాడో దేవుడు, విని వెంటనే ఏమైంది? ఆయనకి విరిగిపోయాడు. అయ్యో, విరిగిపోవడం అర్థం ఏంటంటే, అయ్యో నాకు తెలిసి కూడా నేను తప్పు చేశానే. ఏం చేశాను? నాకు తెలిసి కూడా నేను తప్పు చేశానే అని విరిగిపోయాడు. అలా నువ్వు వినగలుగుతున్నావా? దేవుడి వాక్యం మనతో హెచ్చరిస్తా ఉంది. మనం వినగలుగుతున్నావా? ఏ విరగం లేవు. నాకెందుకంటే ఎరగడము, నువ్వే ఇల్లు, ఎవరు నువ్వే ఇల్లు. ఇలాంటి వచనాలు చాలా వచనాలు ఉన్నాయి. మీకు మోషేని జ్ఞాపకం చేస్తారు. మోషే తిరిగాడా? నిర్గమకాండంలోని 3వ అధ్యాయంలో తిరిగాడా? ఏ విషయంలో తిరిగాడు? తిరగడం అంటే వెనక్కి వచ్చేయడం అర్థం. పోయే మార్గం నుంచి వెనక్కి వచ్చేయడం అని అర్థం. ఎక్కడ తిరిగాడు మోషే? చెప్పగలరా? ఐగుప్తుకు పొమ్మన్నాడా? పోనీ నేను తోడుకోన్నాడు, పో అన్నాడు దేవుడు. పోయాడు. ఏడు దేశాడు చుట్టూ చాలా చెప్పినాడు. అయ్యా, నేను నత్తి, నాకు అతి తక్కువ, నాకు అందం లేదు, నేను మాట్లాడలేను, నాకు నత్తడే. ఎవరు? మోషే నత్తాడు. మరి నత్తోడినే అంత వాడుకున్నాడంటే నీకు అన్ని అవయవాలు బాగా ఇచ్చి మరి నిన్ను ఎలా వాడుకోవాలనుకున్నాడు ఆయన? వాడబడుతున్నావా నువ్వు? అసలు ఆలోచన చేయండి. మనం ఎలాంటి ఆలోచన చేయండి. ఏడాడు బంగారం ఉందా, ఏడాడు డబ్బు ఉందా, ఏడాడు ఆస్తులు ఉన్నాయా? వాటి కోసం ఈ మన ప్రయాస అంతా. అది మంచిదే కాదని నేను వద్దని నేను చెప్పట్లేదు. దాంతో పాటు ఖచ్చితంగా నీకు అనుగ్రహించబడినటువంటి దాన్ని నీవు ఖచ్చితంగా చేయాల్సిందే. నీకు ఇచ్చిన పనిని ఖచ్చితంగా నువ్వు చేయాల్సిందే. చాలా మంది చెప్తున్నారు, ఏమని? పని చేయకూడదు పాస్టర్లు. ఎవరు చెప్పాడు పని చేయకూడదని? భూమిలో డబ్బు మీద ఆశపడి నేను నిలబడమన్నాడా? భూమిలో డబ్బు సంపాదించి తెస్తారు, వాళ్ళు దశభాగాలు తిని పొట్ల ఇచ్చుకొని ఏ పని చేయబాకని చెప్పింది బైబిల్. ఓ సోమరి, ఇట్లా ఉండబాక, సోమరి పోతావు, ఇంట్లో ఉండబాక, పని చేయపోయి నిన్ను సంపూర్ణంగా నేను పిలిచినప్పుడు నీకు సమృద్ధిగా నేను ఇస్తాను. ఏంటి? నీ పోషణ నిమిత్తం నీ పిల్లలకి నీకు ఏ కొదువు లేకుండా నేను చేస్తానని దేవుడు వాగ్దానం చేసేంత వరకు నువ్వు పనిచేయాల్సిందే. కానీ ఈరోజు సిస్టమ్ మార్చేశాడు. ఏమని? మీరు దాన్ని అడగండి, దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. ఇవ్వడు. నీకు సంపూర్ణమైనటువంటి పిలుపు నీకు వచ్చేంత వరకు నువ్వు ఇలాంటి చిల్లర పనులు చేస్తే అల్లరి పాలైపోతావు. నువ్వు పని చేసుకోవాల్సిందే, తప్పదు. దేవుడు నీకు అనుగ్రహించేంత వరకు. ఎన్ని సంవత్సరాలైంది సేవ మొదలుపెట్టి? 10 ఏళ్ళైంది మీకు సేవ మొదలుపెట్టి. ఈ రోజుకి సంపూర్ణంగా సేవ పిలుపు రాలేదు నాకు. ఏం చేయాలి? నేను ఇంట్లో కూర్చోవాలా? మా అమ్మ మా నాయన సంపాదించి పెడితే తిని రక్షణగా పక్కకి రకాలు ఒప్పుకోవాలా? అదే బైబిల్ నేర్పించింది మనకి. సంపూర్ణంగా ఎప్పుడు వస్తుంది? సంఘము దీవించబడితే, సంఘం ఆశీర్వదించబడితే, సంఘానికి నూతన వచ్చినోడే అంటున్నారు మన బోధ విని. ఎందుకని? మన బోధ అట్టుందా? కాళ్ళ తీసుకున్నామా, 4 సరుకులు పెరిగామా? తప్పు చేస్తే సస్తావు అని చెప్పేస్తాం మంది. అలాంటి బోధకి ఎప్పుడు ఆకర్షించబడరు. అందుకని అలా రాష్ట్రం చూడండి ఒకసారి, అలా చూడండి. ఏమని రాస్తున్నారా? చిన్నమంతా భయపడదు, నువ్వు పోయేది నువ్వే. ఎక్కడికి? నిత్య రాజ్యానికి వారసత్వం నీకే ఉంటుంది. ఇప్పుడు 100 గుంపులుగా పోతున్నారు అనుకోని సంఘానికి, అక్కడ కఠినంగా వాక్యం చెప్తే ఉంటారా అసలు? ఎవరందరూ మీరు అర్థం చేసుకోవాలి వాక్యాన్ని. సరే, నేను అక్కడ అలాగా చాలా విషయాలు ఉన్నాయి. ఒక మాట చదివించి నేను ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. దీనత్వాన్ని ఎలా గుర్తుపెట్టుకుంటాం, అసలు ఆ దీనత్వాన్ని ఎలా మనం గుర్తుపెట్టుకోగలం అనే విషయాన్ని చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మనం ఎలా ఉండాలి, మనం ఎలా దీనత్వాన్ని మనం మనిషిలో కనిపెట్టాలి అంటే, దావీదు మహారాజు ఒక మాట మాట్లాడుతున్నాడు. 131 కీర్తన చూడండి ఒకసారి. దావీదు మహారాజు మాట్లాడుతున్నాడు. 131 కీర్తన. సారీ, 30 కాదు, 31.
131వ కీర్తన దావీదు మహారాజు అక్కడ మాట్లాడుతున్నటువంటి మాటల్ని మనం ఒకసారి చదువుకొని ముగించడానికి ప్రయత్నం చేద్దాం. చూద్దాం. యాత్రా కీర్తన ఇది దావీదుకు కలిగినటువంటి భయంకరమైనటువంటి స్థితిలో రాస్తున్నటువంటి మాట. చదువులని దావీదు రాసినటువంటి 131వ కీర్తన 2వ చరణం, లేకపోతే మొదటి చరణం నుంచి చదువుకుంటారు. యెహోవా అగాధ స్థలములో నుండి నా హృదయము అహంకారము గలది కాదు, నా కన్నుల మీద చూచినవి కాదు, నాకు అంతని వాటి ఎంతైనను గొప్ప వాటి అయినను నేను అభ్యాసము చేసుకుంటలేదు. నేను నా ప్రాణమును నిమ్మలపరుచుకొనుచున్నాను, సమాధానించుకొని ఉన్నాను. ఏంటంట ఈ పదం బాగా చెప్పండి. చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి వద్దకు పోయినట్లు, చనుపాలు విడిచిన పిల్లలు ఉన్నట్లు నా ప్రాణము నీ వద్ద ఉన్నది. అంటే దీని అర్థం ఏంటంటే, చనుపాలు అంటే పాలు విడిచిపెట్టిన పిల్లలు ఉంటారు కదా, చిన్న పిల్లలు. వాళ్ళు చెప్పగలరా నాకు ఆకలి అవుతుందని? పాలు తాగుతున్నాడమ్మా. ఇప్పుడు అజయ్ ఉన్నాడు, మన మధ్యలో ఉన్నాడు. అజయ్ పాలు విడిచిపెట్టాడమ్మా, లవణ్య విడిచిపెట్టాడు కదా. విడిచిపెట్టిన తర్వాత వాడికి నాకు ఆకలి అవుతుంది అని అడుగుతాడు. నిన్ను ఏం అడగడు, కానీ వాడికి ఆకలి అవుతుంది. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? వాడి విషయం ఎవరికి తెలుస్తుంది? తల్లికే తెలుస్తుంది. ఎందుకని? ఓయపో నేను పాలు ఇచ్చేసి ఎప్పుడో ఇంటికి పెట్టాను, 2ంటికి, ఇప్పుడు మధ్యాహ్నం 1 గంట అవుతుంది. ఇప్పుడు 1 గంట అయితే పిల్లోడికి ఏ టైంలో ఏం పెట్టాలో తల్లికి తెలుసు. ఎందుకని తల్లికి తెలుసు, తండ్రికి తెలియదా? తల్లి కూడా మనిషే కదా. తల్లికే ఎందుకు పెట్టాడు ఆ జ్ఞానాన్ని దేవుడు? అలాంటి స్వభావం కలిగి ఉన్నామంట. ప్రతి దానికి మనం దేవుడి మీద ఆధారపడాలి. అందుకని మనం పాట పాడుతున్నాం, కలవరపడుతున్నాం. నేనైతే చాలా విషయాల్లో కలవరపడతాను. ఏంటి సంఘం ఇలా అయిపోతుంది? సంఘం ఏమి ఇలా అయిపోతా ఉంది? ఏమి నా వాక్యం నచ్చట్లేదా? వాడి నేనేమన్నా చెడు కార్యాలు ఏమైనా చేస్తున్నా మీకు ఏమైనా కనబడుతున్నాయా? లేకపోతే మీరు అడగచ్చు, నేను చేసిన పని ఇది అని. ఎందుకు సంఘానికి ఐక్యత లేకుండా పోతా ఉంది? సంఘం ఎందుకు పెరగలేకుంది? ఈరోజు ఒకరిస్తే రేపు ఇంకొకరు. ఏంటి? సంఘంలో వాక్యం బాగలేకనా, లేకపోతే పాస్టర్ బాగలేకనా, లేకపోతే చర్చిలో ఏసీ లేదన్నా? ఎందుకు రావట్లేదు? ఏసీ పెట్టేదా? ఏసీ పెట్టినప్పుడు వస్తారా సభలో ఉండేదానికి? మనం దేనికోసం ప్రయాసపడతా ఉన్నాం? ఇప్పుడు ఉన్నటువంటి సంఘం దేనికోసం ప్రయాసపడతా ఉంది? హోదా కోసం ప్రయాసపడతా ఉంది. నాకేమి గొప్ప వాక్యాలు ఇవ్వడం లేదే చర్చిలో, నాకేమో క్వాలిటీస్ ఇవ్వడం లేదే. ఎందుకే క్వాలిటీస్ మీకు? ఏమ్మా, ఏ ఇంట్లో మార్పు కలిగే జీవితం, మార్పు లేని జీవితానికి ఇచ్చి ఇంకా సంఘం భ్రష్టు పట్టిపోద్ది. అందుకని యేసు ప్రభు మాట్లాడతాడు మత్తయి సువార్తలో, ఏది విత్తుతారో దాన్నే కోస్తారు. మనం శ్రమని వెతుకుతా ఉన్నాం. ఇదిగో మీరు శ్రమ పడండి, మీకు పరలోకం ఏముంటుంది? సుఖం ఉంటుందని చెప్తున్నాను. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? మేము కష్టపడవండి, మేము సుఖాన్ని కోరుకుంటాం అనుకుంటే వెళ్ళండి, ఏ ఇబ్బంది లేదు. సుఖానికి వెళ్ళండి, ఏం తప్పు లేదు. కానీ ప్రభు దగ్గర మాత్రం మీకు సుఖం దొరకనే దొరకదు. ఇది కన్ఫర్మ్. బైబిల్ చెప్పే మాట ఏం కాదు. మీరు బాగా చదవండి. ఒక్క పుస్తకంలో ఒక మాట తీసుకొని దాన్ని బాగా పోవాలండి. 66 పుస్తకాల్లో కాన్సెప్ట్ అంతా ఏంటి? నీవు నేను చెప్పిన మాట వింటే నీవు దీర్ఘాయుష్మంతుడిగా ఉంటావు, లేకపోతే చస్తావు. అంతే. ఇది ఒక్కటే బైబిల్ మొత్తం మీద కనబడిన ప్రాముఖ్యమైనటువంటి ఓడేంటి అంటే, నీవు నా మాట విను, అప్పుడు నీవు దీర్ఘాయుష్మంతుడిగా ఉంటావు, లేకపోతే పోతావని అర్థం. దీర్ఘాయుష్మంతుడిగా ఉంటే ఏమేమి వస్తాయి మనకి? అన్ని సుఖాలన్నీ ఇస్తాడు దేవుడు. ఈ లోకంలో సుఖం ఆపుకుంటే దేవుడు ఖచ్చితంగా ఈ భూమి మీద పడిస్తాడు. నేను తేలిగ్గా చంపే దేవుడు ఈ భూమి మీద ఇస్తాడు. పరలోకంలో కూడా అందరికంటే గొప్ప బహుమానాన్ని ఇస్తాడు. ఇంతవరకు చేసిన తప్పులను, ఇంతవరకు చేసిన మనం చేసినటువంటి ప్రతి దాన్ని విడిచి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభు మీద మనం ఆనుకున్నప్పుడు, పిల్లవాడు ఎవరి మీద ఆడుతున్నాడు? ఇప్పుడు ఉదాహరణకి దానికి మాట్లాడుతున్నాడు. చనుపాలు విడిచినటువంటి పిల్లవాడు ఎవరి మీద ఆధారపడతాడు? తల్లి మీద ఆధారపడతాడు. ఎందుకని? తల్లికి తప్ప ఇంకెవరికి తెలియదు వాళ్ళకి. అందుకని అలా ఆధారపడ్డాడు. ఉదాహరణతో పోల్చి మాట్లాడుతున్నాడు. బైబిల్ గ్రంథంలో అన్ని ఉదాహరణలు మనకి, మనం అర్థం చేసుకోలేకున్నాం వాటిని. అందుకని మన జీవితాలు చచ్చిన శవాలలో ఉన్నాయి. లేకపోతే ఎంత చురుగ్గా ఉండాలనో. చురుగ్గా ఉంటే సంఘంగా ఉంటుందా? ఉండదు. కానీ క్వాంటిటీ వేరుగా ఉంటుంది అంతే.
ఓకేనా? సరే, గలతీయులకు రాయబడినటువంటి పత్రిక ఈ మాట ఒక్కటి చదివి మనం ముగించుకుందాం. గలతీయులకు రాయబడినటువంటి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చదువుదాం టోటల్గా. ఏం చెప్తాడు పౌలు? నేను క్రీస్తుతో కూడా ఏమి వేయబడినానంటమా? నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడి ఉన్నాను. ఇక్కడ జీవించువాడిని నేను కాను, జీవించేది క్రీస్తే. ఇప్పుడు నువ్వు ఎవరి మీద ఆధారపడాలి? పక్కింటోడి మీద, పాస్టర్ మీద, విశ్వాసం మీద? నో, ఆధారపడాల్సింది ఎవరి మీద? ప్రభు మీద ఆధారపడాలి. ప్రభు మీద ఒక్కరి మీద ఆధారపడితే కొన్ని విషయాల్లో ఫెయిల్ అయిపోతాం. నా సైడ్ చూడండి. పౌలు చెప్పే మాటలు బట్టి ప్రతి విషయంలో క్రీస్తు మీద ఆధారపడాలి. క్రీస్తు మీద ఆధారపడుతూ, అందుకని మళ్ళీ మత్తయి సువార్తలో ఉంటాడంటే ఆయన, మీరు దేవుని దయందును మనుషుల దయందును కూడా ఉండాలి మీకు అన్నాడు. ఎవరి బట్టి వాటిని ధృవీకరించకూడదు, ఎవరితో బట్టి ఎక్కువ మాట్లాడకూడదు, ఎవరితో ఏ మాట మాట్లాడుతున్నామో ఆలోచన చేసుకుని మనం మాట్లాడాలి. అందుకని మనుషుల దయ కూడా చాలా అవసరం. మనుషుల దయ లేకుండా ఈ భూమి మీద ఉన్న సంపూర్ణ అవ్వలేదు. మనుషుల దయ కూడా ఉండాలి. అందుకని ప్రభు మనకి ఏం కావాలో చెప్తా ఉన్నాడు. చాలా విషయాలు మనకు నేర్పించాడు. ఏమేమి విషయాలు? దీనత్వం ఖచ్చితంగా మనకు ఉండాలి. ఈ దీనత్వం లేకుండా ప్రభు ఆ స్థాపించబడుకో రాజ్యంలో మనకు స్నానము ఉండదని దేవుని వాక్యము మనతో మాట్లాడుతూ, ఆత్మ విషయంలో దీనత్వం ఎలా గుర్తుపట్టాలంటే, చంటి పిల్లవాడు ఎలా తల్లి పాలు కోసము తల్లిని ఏ రీతిగా ఆధారపడతాడు తల్లి మీద, అలాగే నీవు ప్రభు మీద ఆధారపడినప్పుడు, ప్రభు మార్గంలో నువ్వు నడిచినప్పుడు ఖచ్చితంగా నీలో ఏం కనబడుతుంది? ఆత్మ విషయంలో దీనత్వం కనబడుతుంది. ఈ దీనత్వము మనం కలిగి ఉన్నామంటే అది కేవలము ప్రభు కొట్టే. నీ సొంత ప్రయత్నం వల్ల ఇంకా వచ్చిన దానికి నీ సొంత ప్రయత్నం వల్ల ఎవ్వడు ప్రయోజకుడు కాలేడు. దేవుని మహాకృపను బట్టే రక్షించబడింది మనమా? దేవుడా రక్షించింది? దేవుడు మమ్మల్ని ఆకర్షిస్తేనే మనం రక్షించబడ్డాం. రక్షించబడిన మనము రక్షణ కొనసాగలుగుతున్నామా? కొనసాగలేకపోతున్నాం. కారణం ఏంటి అంటే నీలో దీనత్వం. సింపుల్గా 2 మాటలు. మీకు దీనత్వం లేదు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలా? దీనత్వాన్ని అడగదాం. అందులో అంతకోటి పెంచితే దీనత్వాన్ని గురించి మనం అడగదాం. 2 నిమిషాలు